తిరుమలలో ఇవాళ పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటి రోజైన కనుమ పండుగ నాడు జరుగుతుంది. అధిక మాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటి రోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో ప్రాతకాల ఆరాధన పూర్తయిన తరువాత శ్రీ మలయప్ప స్వామి తిరుచిపై తిరుమలలోని పాప వినాశన మార్గంలో గల పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. శ్రీవారికి ఆస్థానం నివేదన హారతులు ఇచ్చారు. ఈ ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేటకు స్వామివారు వెళ్తారు. సో వేట ముగించుకొని స్వామివారు మళ్ళా ఆలయానికి చేరుకుంటారు. ఈ సంవత్సరం కొత్త పార్వేట మండపంలో ఈ ఉత్సవం జరగడం చాలా ఆనందదాయకం. ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు ఈ పాత పార్వేట మండపం శిథిలావస్థకు చేరుకొని పునర్నిర్మాణానికి కానీ రిపేర్స్కి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ జీర్ణోద్ధరణ చేసిన తర్వాత చాలా అత్యంత అద్భుతంగా ఈ పార్వేట మండపం వచ్చింది. ఇప్పుడు ఈ పాత పార్వేట మండపంలో ఎలాగైతే కళాఖండాలు ఉన్నాయో అదే కళాఖండాలను మేము రికార్డు చేసుకొని ఫోటోలు తీసుకొని వీడియో రికార్డింగ్ చేసుకొని అన్ని కళాఖండాలను అదేవిధంగా తీర్చిదిద్దడం జరిగింది. అది పాజిటివ్ దృక్కోణమా నెగటివ్ దృక్కోణమా అన్నటువంటిది కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం చేసేటువంటి సలహా ఒక సద్విమర్శగా ఉండాలా. ఆ సద్విమర్శలో కూడా భగవంతునికి సంబంధించిన విషయాలలో ఒక సలహాగా ఉండాలి తప్ప మనకొచ్చినటువంటి ఆలోచనే చాలా శాస్త్రీయమైనదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనేక అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చును, అత్యున్నత అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఈఓ గారు, జేఈఓలు, వీళ్ళందరికీ కూడా జ్ఞానం లేకుండా పనిచేస్తారు. మనం ఒక్కళ్ళమే గొప్పగా విమర్శలు చేయగలము అని ఎవరైనా అనుకుంటే చాలా తప్పిదమవుతుంది. వేటకు స్వామివారు వెళ్తారు. సో వేట ముగించుకొని స్వామివారు మళ్ళా ఆలయానికి చేరుకుంటారు. ఈ సంవత్సరం కొత్త పార్వేట మండపంలో ఈ ఉత్సవం జరగడం చాలా ఆనందదాయకం. ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు ఈ పాత పార్వేట మండపం శిథిలావస్థకు చేరుకొని పునర్నిర్మాణానికి కానీ రిపేర్స్కి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ జీర్ణోద్ధరణ చేసిన తర్వాత చాలా అత్యంత అద్భుతంగా ఈ పార్వేట మండపం వచ్చింది. ఇప్పుడు ఈ పాత పార్వేట మండపంలో ఎలాగైతే కళాఖండాలు ఉన్నాయో అదే కళాఖండాలను మేము రికార్డు చేసుకొని ఫోటోలు తీసుకొని వీడియో రికార్డింగ్ చేసుకొని అన్ని కళాఖండాలను అదేవిధంగా తీర్చిదిద్దడం జరిగింది. అది పాజిటివ్ దృక్కోణమా నెగటివ్ దృక్కోణమా అన్నటువంటిది కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం చేసేటువంటి సలహా ఒక సద్విమర్శగా ఉండాలా. ఆ సద్విమర్శలో కూడా భగవంతునికి సంబంధించిన విషయాలలో ఒక సలహాగా ఉండాలి తప్ప మనకొచ్చినటువంటి ఆలోచనే చాలా శాస్త్రీయమైనదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనేక అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చును, అత్యున్నత అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఈఓ గారు, జేఈఓలు, వీళ్ళందరికీ కూడా జ్ఞానం లేకుండా పనిచేస్తారు. మనం ఒక్కళ్ళమే గొప్పగా విమర్శలు చేయగలము అని ఎవరైనా అనుకుంటే చాలా తప్పిదమవుతుంది. వేటకు